ఎక్కడున్నా ఏం చేస్తున్నా నా చెల్లెమ్మ కలకాలం పసుపు కుంకుమలతో సుఖంగా ఉండేలా చూడు స్వామి. బాబు ప్రసాదం. నీ పుట్టినరోజు కదా, అందుకనే నీ పేరు అర్చన చేయించి వచ్చానమ్మా. సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఏదో ఈ పేదల్ని ఇచ్చిన చీర కట్టుకొచ్చావు, మరి సంతోషం అమ్మా, మరి సంతోషం. చెల్లెమ్మా చెల్లెమ్మా ఏడుస్తున్నావా? తప్పమ్మా, పుట్టినరోజు పూట ఏడవకూడదమ్మా. ఈ కుంకుమ పెట్టుకో, ఇది నోసం పెట్టుకుంటే నీ కలతో కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. నువ్వు కలకాలం సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకున్నానమ్మా. శాంతమ్మ తల్లి, గౌరీ నువ్వా? రా కూర్చో. నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు. ఈ రోజు నీ సంగతి అటో ఇటో తెలుసుకుందామని వచ్చాను. గౌరీ, లేకపోతే ఏమిటమ్మా? చెల్లిని పోగొట్టుకుని గుండె చెరువు చేసుకున్నావాడిని చేరదీశావు. నేనే చెల్లినన్నావు, నువ్వే లోకం అన్నావు. అంతలోనే చీపాన్ని చీదరించుకున్నావు. ఇంటికి రావద్దు, కంటికి కనిపించదని తరిమి కొట్టావు. డబ్బున్న మహా తెలివి కదా, నువ్వేమన్నా అనగలవు, ఏమన్నా చేయగలవు. గౌరీ, పోనీ అంతటితో ఊరుకున్నావా? అతని చీర కట్టుకునే గుడికెళ్ళావు. ఏమిటమ్మా ఈ దాగుడు ముత్తలు? ఎందుకు ఈ చెలగట్టాలు? ఆశలు పెంచుకోవాలన్నా పెంచుకోవాలన్నా, నాకు అటు ఇటు కాకుండా నలిగి చావాలన్నా? చెప్పమ్మా, చెప్పు. వద్దు గౌరీ, నన్నేమి అడగద్దు, నేనేమి చెప్పలేను. నువ్వు చెప్పి తీరాల్సిందే, చెప్పు. ఏమని చెప్పను గౌరీ? మంచికి సమాధి కట్టారని చెప్పనా? నమ్మకారానికి కళంకం తెచ్చారని చెప్పనా? పవిత్రమైన మా అన్నా చెల్లెల బంధాన్ని అక్రమంగా అసభ్యంగా చిత్రీకరించారని చెప్పనా? ఏమని చెప్పను గౌరీ, నేనేమని చెప్పను? అవ్వా, ఈ దారుణాన్ని కారకులు ఎవరు? ఈ అప్పుడు వేసింది ఎవరు? ఎవరో అయితే పట్టించుకునేదాన్ని కాదు, బాధపడేదాన్ని కాదు. అగ్ని సాక్షిగా నా మెళ్ళలో తాళి కట్టిన నా భర్తే ఈ మచ్చ నా మీద వేశారు. అందుకే గౌరీ, ఈ నిజాన్ని గుండెల్లో దాచుకోను లేక, బయట పెట్టుకోను లేక నాలో నేనే చిత్రహింస అనుభవిస్తున్నాను. శాంతమ్మా, అయ్యో ఒళ్ళు కాలిపోతున్నాడే. రామా, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. వద్దు గౌరీ, గౌరీ, నాకు చిన్న సహాయం చేస్తావా? చెప్పమ్మా, నీకోసం నేను ఏమైనా చేస్తాను. వారు వచ్చేలాగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మా, అంతేకాదు, చెట్టు పరిస్థితుల్లోనూ ఈ విషయం అన్నయ్యకి తెలియకూడదు. ఈ చిత్రహింస నేనొక్కదాన్ని అనుభవించాలి, నేనొక్కదాన్ని అనుభవించాలి.